హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాంతోపాటు నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మరొకసారి రికార్డ్ మేకింగ్ ర్యాలీ కంటిన్యూ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత రికార్డ్ లెవెల్స్కి అయితే రీచ్ అవ్వడం చూస్తున్నాం బోత్ ది ఇండెసెస్. సో ఆ తర్వాత కంప్లీట్గా త్రూ అవుట్ ద సెషన్ ఒక వాలటైల్ సెషన్ చూసాం. ఏది ఏమైనప్పటికీ పాజిటివ్ టెరిటరీలోనే క్లోజ్ అయ్యాయి బోత్ ది మేజర్ ఇండెసెస్ అండ్ రికార్డ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిఫ్టీ అయితే 0.3% లాపడి 13,558 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ 0.3% లాపడి 46,253 లెవెల్స్ దగ్గర సెటిల్ అయింది. సో వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి గల ప్రధాన కారణాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వ్యాక్సిన్ రిలేటెడ్ హోప్స్తో పాటు ఎఫ్ఐఐస్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ ఏదైతే కొనసాగుతుందో దానివల్ల కూడా మన మార్కెట్స్ కంటిన్యూస్గా బులిష్ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ 7th స్ట్రైట్ వీక్ మనం పాజిటివ్ రన్ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% దాకా లాభపడింది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బెంచ్ మార్క్స్ని అవుట్ పర్ఫామ్ చేసాయని క్లియర్గా చెప్పుకోవచ్చు. మనం ఇంత స్ట్రాంగ్ సెషన్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.8% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై మెటల్ ఇండెక్స్ 1.4%, ఇన్ఫ్రా 0.9% అండ్ ఫార్మా 0.8% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెసెస్ విషయానికి వస్తే ఆటో ఇండెక్స్ 1% దాకా నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై రియాలిటీ 0.9% దాకా నష్టపోయింది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఓఎన్జీసీ 4.9% లాభపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై ఎల్ఎన్టీ 4.6%, సిప్లా 4.4% అండ్ కోల్ ఇండియా 3.7% దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐషర్ మోటార్స్ 2.9% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై హీరో మోటార్ కార్ప్ 2.3%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2% అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 1.3%. సో ప్రధానంగా మనకి ఆటో షేర్స్లో ఈరోజు ఒక సెల్ ఆఫ్ అయితే చూసాం. ప్రెజర్లో కనిపించినట్టు ఉన్నాయి ఈరోజు ఆటో స్టాక్స్. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బర్గర్ కింగ్ ఐపీఓ లిస్టింగ్ గురించి. బర్గర్ కింగ్ ఐపీఓ ఒక సూపర్ లిస్టింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 92% ప్రీమియమ్స్తో లిస్ట్ అవ్వడం చూసాం క్లోజ్ టు 115 లెవెల్స్ దగ్గర. బర్గర్ కింగ్ ఐపీఓ ఇష్యూ ప్రైస్ 60 రూపీస్ అయితే లిస్టింగ్ వచ్చి 115 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది. సో క్లోజ్ టు 92% ప్రీమియం దగ్గర లిస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఆ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అవుతూనే వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 125% గెయిన్స్ కంపేర్ టు ఇష్యూ ప్రైస్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇండీడ్ అని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. క్విక్ సప్లై చైన్ రెస్టారెంట్స్ గ్రోత్ ఓవరాల్గా 9% ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఓవరాల్గా ఇండియన్ ఎకానమీలో క్విక్ సప్లై చైన్ రెస్టారెంట్స్ బిజినెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అండ్ కన్జంప్షన్ డిమాండ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గోయింగ్ అహెడ్ ఇన్ టు ది ఫ్యూచర్ అని చెప్పి ఈ స్టాక్కి స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనబరచడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అప్పుడు కూడా చూసాం మల్టిపుల్ టైప్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది అండ్ అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేజర్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం సిప్లా గురించి మాట్లాడుకోవాలి. సిప్లా ఇంటర్డేలో మోర్ దెన్ 5% గెయిన్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఒక పేటెంట్ లిటిగేషన్ ఏదైతే ఉందో బ్రిస్టల్ మేయర్స్తో ఆ లిటిగేషన్ని రిజాల్వ్ చేసుకున్నాం అని చెప్పి కంపెనీ ఒక అనౌన్స్మెంట్లో తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే పేటెంట్ రిలేటెడ్ ఇష్యూ రిజాల్వ్ అయిందో ఆ స్టాక్లో డెఫినెట్గా ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది అండ్ ఒక పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ పేటెంట్ లిటిగేషన్స్ని రిజాల్వ్ చేసుకున్నారు. అందువల్ల ఈ స్టాక్లో వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే కనిపించింది ఈరోజు అండ్ గోయింగ్ అహెడ్ కూడా పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశాలు ఉన్నాయి సిప్లా లిమిటెడ్కి. ఇక నెక్స్ట్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీస్ ఐపీఓ రీటైల్ ఇన్వెస్టర్స్కి అందరికీ అందుబాటులో రాబోతుంది. సో ఈ ఐపీఓ అనేది 15th to 17th డిసెంబర్ వరకు అందరి రీటైల్ ఇన్వెస్టర్స్కి అందుబాటులో ఉండబోతుంది. సో ఓవరాల్గా వీళ్ళు మార్కెట్ నుంచి 500 crores దాకా రైజ్ చేయబోతున్నారు ఫండ్ని అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చి 286 నుంచి 288 రూపీస్ పర్ షేర్గా డిటర్మైన్ కూడా చేశారు. అండ్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ ఈ రెండు ఎక్స్చేంజెస్లో కూడా ఇది లిస్ట్ కాబోతుంది అండ్ ఓవరాల్గా రీటైల్ పోర్షన్ కింద 35% అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీస్ వీళ్ళు బేసిక్గా ప్రీమియం బిస్కెట్ సెగ్మెంట్లో ఉన్నారు. దాంతోపాటు మనం క్విక్ సప్లై చైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, మెక్డొనాల్డ్స్ కానివ్వండి, బర్గర్ కింగ్ కానివ్వండి, వీళ్ళందరికీ బన్స్ని కూడా సప్లై చేస్తారు. సో ప్రీమియం బిస్కెట్స్ అండ్ బన్స్ బేసిక్ మెయిన్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. కోర్ రెవెన్యూస్ అన్ని కూడా ఈ రెండు కేటగిరీస్ నుంచి వీళ్ళకి వస్తూ ఉంటాయి. అండ్
లుకింగ్ ఎట్ ది గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే వెరీ స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అప్రాక్సిమేట్లీ 60 to 70% గెయిన్స్లా కనిపిస్తుంది లుకింగ్ ఎట్ ది గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ యాజ్ ఆన్ టుడే. సో సబ్స్క్రిప్షన్ కూడా అంతే లెవెల్లో జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ సూపర్ లిస్టింగ్ గెయిన్స్ ఫ్రమ్ బర్గర్ కింగ్ ఐపీఓ. సో డెఫినెట్గా అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైతే లుక్ చేస్తున్నారో ఆర్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ సబ్స్క్రిప్షన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఫర్మ్స్ కూడా బై అని చెప్తున్నాయి, సబ్స్క్రైబ్ చేయొచ్చు అని చెప్తున్నాయి. సో గోయింగ్ అహెడ్ విత్ ది ఫ్లో అండ్ గోయింగ్ అహెడ్ విత్ ది రికార్డ్ మార్కెట్ లెవెల్స్ అండ్ వెరీ రీసెంట్ బర్గర్ కింగ్ ఐపీఓ, డెఫినెట్గా ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా మీరు కూడా ఫర్దర్ రీసెర్చ్ చేయండి. అండ్ లాంగ్ టర్మ్ కన్సిడరేషన్ చూసేవాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇన్డెప్త్ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ ఐపీఓకి అప్లై చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవచ్చు. వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో? నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. 7th స్ట్రైట్ వీక్ ఆఫ్ గెయిన్స్ అని చెప్పుకుంటున్నాం మనం. సో ఫర్దర్గా మార్కెట్స్ ట్రావెల్ చేయొచ్చా అండ్ ఈ మొమెంటం ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న ఫర్దర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి? సో ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు అనే విషయాలు కూడా ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో లాస్ట్ 2-3 సెషన్స్ మనం క్లియర్గా చూసినట్లయితే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది నిఫ్టీ. సో ఓవరాల్గా 13,400 అండ్ 13,600, సో ఈ 200 పాయింట్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి. సో ఆన్ ద హైయర్ సైడ్ 13,600 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ది నియర్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్ పైన ఏ సింగిల్ సెషన్ అయినా క్లోజ్ అయితే నిఫ్టీ ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 13,750 లెవెల్స్. సో 13,600 అనేది క్రూషియల్ లెవెల్ అండ్ ఆ లెవెల్ పైన మనం ఇప్పటిదాకా క్లోజ్ అవ్వలేదు. ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది బట్ క్లోజింగ్ మాత్రం ఆ లెవెల్స్ బిలోనే అయింది. అండ్ అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ మాత్రం 13,400 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 13,400, 13,450 అనేది మేజర్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీ ఆల్ ద వే టువర్డ్స్ 13,350 లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక కన్సాలిడేషన్ అవుతుందని చెప్పుకోవచ్చు. 30,250 అండ్ 30,900, ఈ 700 అండ్ ఈ 600 to 700 ప్రైస్ జోన్లో కన్సాలిడేట్ అవుతుంది, ఆసిలేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మొమెంటం మాత్రం హయ్యర్ సైడే కనిపిస్తుంది. సో 30,900 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ పైన అట్లీస్ట్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అవ్వగలిగితే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా బులిష్ మొమెంటం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ద వే టువర్డ్స్ 31,250 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 30,600 లెవెల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 30,600 లెవెల్స్ని బ్రేక్ చేసి అట్లీస్ట్ 1 or 2 అవర్స్ సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఆల్ ద వే టువర్డ్స్ 30,250 లెవెల్స్ వరకు. అండ్ మేజర్ సపోర్ట్ మనం 30,000, 30,150 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ద నియర్ టర్మ్. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏవైనా స్టాక్స్ని సెల్ సైడ్ కన్సిడర్ చేయొచ్చా అంటే కరెంట్ లెవెల్స్లో చూస్తే మాత్రం ఎలాంటి స్టాక్స్ని కూడా బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ మనం సజెస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఓన్లీ సజెషన్ మన సైడ్ అయితే ఐపీఓకి అప్లై చేయొచ్చు అని చెప్తున్నాం, అది కూడా ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలోని కంటెంట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.